మోహన్ మాస్టర్ మైండ్ ఎడ్యూటెక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు సిఎంఎస్ కోర్సు గురించి ఈ షార్ట్ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను. సిఎంఎస్ కోర్సు ఫుల్ ఫామ్ ఏంటంటే సర్టిఫికేట్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్. ఈ సిఎంఎస్ అనేది మేనేజ్మెంటు, అకౌంటింగు, ఫైనాన్సు, ట్యాక్సేషన్ మరియు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి అంశాలపై ప్రాముఖ్యత కలిగిన కోర్సు. ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఫైనాన్సు, బిజినెస్ మేనేజ్మెంటు, ట్యాక్సేషను, అకౌంటింగు, హ్యూమన్ రిసోర్సెస్ మరియు మార్కెటింగ్ వంటి రంగాలలో మంచి ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఈ సిఎంఎస్ కోర్సు తాలూకు ముఖ్యాంశాలు ఏంటంటే, కోర్సు పేరు ఇందాకే చెప్పాను మీకు. అవసరమైన అర్హత ఏంటంటే 10+2 లేదా డిగ్రీ తర్వాతైనా కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. కోర్సు వ్యవధి అంటే సాధారణంగా ఇది 6 నెలల నుండి 1 సంవత్సరం ఉంటుంది. పరీక్ష విధానం సెమిస్టరు లేదా వార్షిక పరీక్షల ద్వారా కండక్ట్ చేస్తారు. శిక్షణ విధానం ఏంటంటే ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్ క్లాసులు కూడా, అంటే విద్యా సంస్థపై ఆధారపడి ఉంటుంది. అది అంటే ఆన్లైన్లో క్లాసులు ఇవ్వాలా లేదా ఆఫ్లైన్లో క్లాసులు చెప్పాలా అనేది. అయితే ఇక్కడ ముఖ్య రంగాలు ఏంటంటే ఫైనాన్సు, అకౌంటింగు, మేనేజ్మెంటు, ట్యాక్సేషను, హ్యూమన్ రిసోర్సెస్. ఈ రంగాల్లో సిఎంఎస్ కోర్సు చాలా ప్రాముఖ్యతను సంపాదించుకుంది. ఈ కోర్సు అనేది మన తెలుగు మీడియంలో లేదా ఇంగ్లీష్ మీడియం లేదా ఇతర భాషల్లో కూడా దీన్ని రాసుకోవచ్చు. సిఎంఎస్ కోర్సులో అనేక విభాగాలు ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ వన్ ఏంటంటే మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్, రెండోది అకౌంటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, మూడోది ట్యాక్సేషను, ఆడిట్, నాలుగోది హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంటు, ఐదోది మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగు. ఇలా మనకి 5 విభాగాలు అనేవి ఉంటాయి. ఈ సిఎంఎస్ కోర్సు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ప్రధాన ఉద్యోగ అవకాశాలు ఏంటంటే ఫైనాన్స్ మేనేజర్గాను, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్గా, ట్యాక్స్ కన్సల్టెంట్గా, బిజినెస్ అనలిస్ట్గా, మార్కెటింగ్ మేనేజర్గా, ఆడిటర్గా, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజర్గా, ప్రాజెక్ట్ మేనేజర్గా, డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్గా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. ఈ సిఎంఎస్ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఏ రంగాల్లో పనిచేయవచ్చు అని మీరు అడిగితే బ్యాంకింగు, ఫైనాన్సు, అకౌంటింగు ఫర్మ్స్, ట్యాక్స్ కన్సల్టెన్సీ కంపెనీలు, హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్సు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్